వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఏప్రిల్లో ఇప్పటికే 432 మీటర్ల లైనింగ్ పూర్తి చేయాల్సి ఉండగా 72 మీటర్లు మాత్రమే పూర్తి చేయడంపై మంత్రి నిమ్మల రామానాయుడు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు 2026 జూన్ లక్ష్యం నెరవేరాలంటే టన్నెల్ 2 బెంచింగ్ లైనింగ్ పనులు మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టుపై జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టన్నెల్ 2లో చిక్కుకొని ఉన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగించడానికి టీబీఎం విలువ నిర్ధారించడానికి కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. కోర్టు స్టే ఆర్డర్ ప్రకారం టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగింపునకు సాధ్యం కాకపోతే టీబీఎం నిలిచిపోయిన ప్రదేశంలో సమాంతరంగా టన్నెల్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులో ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 4ల కీలక పనుల కోసం 106.39 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఫీడర్ కెనాల్, తీగలేరు కాలువ హెడ్ వర్క్స్, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులను ఏజెన్సీలకు అప్పగింతకు కేబినెట్ ఆమోదించినట్లు తెలిపారు.